కార్తీక మాసం అంటేనే పరమేశ్వరుడు భూమిపై కైలాసం విడిచి భూమిపైకి వస్తాడు అని చెప్తుంటారు. మనం నార్మల్ డేస్లో చేసే పూజ కన్నా కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా ముఖ్యమైనది అని కూడా మనకు తెలిసిందే. అలాంటిది వెళ్ళాలంటే మనం పసుపు కుంకుమతో అన్నీ తీసుకెళ్ళాలి కదా. నేను ముందుగానే ఇలా ఒత్తులు చేసుకొని అయితే 365 కావచ్చు, ప్రతి ఒత్తులు అన్నీ ఏవి కావాలో పూజకు అన్ని సామాగ్రి సర్దుకొని చక్కగా తీసుకెళ్తారు. రోజు హడావిడిగా కవర్లలో వేస్తే అలా వెళ్తే బాగోదు కదా. వందరగా కాకుండా మంచిగా నీట్గా ఇలా బాక్స్లో పెడితే స్ఫటికం, బియ్యపిండి, పసుపు, కుంకుమ, అలాగే గంధం, అక్షతలు, తర్వాత ఇదేమో హారతి కర్పూరం, ఇవి ఒత్తులు. ఇక్కడ ఏంటి పువ్వొత్తులు మరియు పొడవొత్తులు. బాగుంది కదా. ఓం నమః శివాయ.